హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లో అందరూ విఫలమయ్యారు, కానీ ఒక్కరు మాత్రం ఒంటరిగా పోరాడి పరువు కాపాడాడు. ఎవరో కాదు, 23 ఏళ్ల యువ సంచలనం అంకిత్ వర్మ. ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేవలం 30 లక్షలతో ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసిన ఈ ప్లేయర్ ఇప్పుడు తన అద్భుత బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బిగ్ హిట్టర్లు తేలిపోతున్న సమయంలో అంకిత్ ఎలా దాటిగా ఆడాడు, ఎస్ఆర్హెచ్ ఓటమిలోని అతను ఎలా మెరిశాడు. అలాగే ఐపీఎల్ 2025 హీట్ రోజు రోజుకి పెరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో అదరగొడుతుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమిని ఎదుర్కొంటూ ఫ్యాన్స్కి నిరాశ మిగిల్చింది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఈ సీజన్లో తమ మొదటి విజయాన్ని అందుకుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. సీజన్ యొక్క మొదటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 6 వికెట్ల నష్టానికి 286 భారీ స్కోర్ నమోదు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత తమ ప్రణాళికలకు తగ్గట్టుగా ఆడకుండా 2 సార్లు సాధారణ స్కోర్లు మాత్రమే నమోదు చేసింది. 300 పరుగుల మార్కు దాటేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వారు వరుసగా 2 మ్యాచ్ల్లో దారి తప్పారు. అలాగే ఇతర జట్లు ఎస్ఆర్హెచ్ యొక్క అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్ను ఎదుర్కొనే మార్గాలను కనిపెట్టి కంట్రోల్ చేసి విజయాలను సాధించాయి. అంకిత్ వర్మ మినహా మిగతా బ్యాటర్లు రాణించలేకపోయారు. గత సీజన్ రన్నర్ పైన ఎస్ఆర్హెచ్ తిరిగి ఫామ్లోకి వచ్చి గెలుబాటు పట్టగలరా, లేక వారి ప్రదర్శన మరింత దిగజారుతుందా, త్వరలోనే తెలియనుంది. ఈ సందర్భంగా మిచెల్ స్టార్క్ మాట్లాడుతూ, ఇది నాకు మంచి రోజు. బంతితోనూ, ఫీల్డింగ్లోనూ, బ్యాటింగ్లోనూ అంతా బాగా సాగింది. మా ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇప్పుడు మా బౌలర్లలో ఈగో అనే భావన లేదు. బౌలర్గా కొత్తగా ఆలోచించాలి. ఎప్పుడు చేసే పనుల కన్నా భిన్నంగా చేయాలి. నేడు గెలుపులో భాగంగా నా పాత్ర పోషించడం సంతోషంగా ఉంది. ప్రతిసారి కొత్తగా ఆలోచించాలి. వయసుతో కొత్త మార్గాలు అన్వేషించాలి. ఈరోజు విభిన్నమైన బంతులు వేసి ప్రభావితం చేసినానని అనుకుంటున్నాను. మా కొత్త ఆటగాళ్ళు అద్భుతంగా ఉన్నారు. మేము మంచిగా జట్టును ముందుకు నడిపించగలము. డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ, నేను ముందు చెప్పినట్లుగానే నా కెప్టెన్సీ విధానం మారదు. ప్రతి మ్యాచ్ను సీరియస్గా తీసుకోవాలి. 10 బలమైన జట్లు ఆడుతున్నాయి. మనం మన ప్రణాళికలను పాటించాలి. ఈరోజు వాటిని విజయవంతంగా అమలు చేశాం. ప్లాన్ ప్రకారం స్టార్క్కి 2 ఓవర్ల ప్రారంభంలో 2 ఓవర్లు చివరిలో ఇవ్వాలనుకున్నా, కానీ అతను మంచి రిధంలో ఉండడంతో 3వ ఓవర్ కూడా ఇచ్చాను. దానివల్ల అతను కీలకమైన వికెట్ తీసుకున్నాడు. జట్టులో అనుభవజ్ఞులు ఉన్నారు. వారు నాకు సూచనలు ఇస్తారు. కొన్నిసార్లు వాటిని పాటిస్తాను. ఇలా ఆడడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ఈ సందర్భంగా ట్రిస్టన్ స్టబ్స్ మాట్లాడుతూ, పిచ్ కొంచెం నెమ్మదిగా ఉంది. రోజంతా స్పిన్కి అనుకూలంగా ఉంటుంది. కట్టర్లు బాగా పనిచేశాయి. బ్యాటింగ్ సులభంగా అనిపించలేదు. సరళంగా ఆడేందుకు ప్రణాళికలు వేసుకున్నాం. పాప్ అద్భుతంగా ఆడాడు. కొత్త ఆటగాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ జోరు కొనసాగాలని ఆశిస్తున్నా. కెవిన్ పీటర్సన్ దగ్గర నుండి చాలా నేర్చుకుంటున్నానని తెలియజేశాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ, మేము సరైన స్కోర్ చేయలేకపోయాం. కొన్ని రాంగ్ షాట్లు ఆడాం, కానీ దీనివల్ల నా బౌండరీ లైన్లో క్యాచ్లు పడడం సహజమే. మా బౌలర్లు ఇంకా మెరుగవ్వాలి. అంకిత్ వర్మపై టోర్నమెంట్ ప్రారంభానికి ముందు మాకు మంచి అభిప్రాయం ఉంది. జట్టుకు వెన్నెముకల్లా మారాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. మేము 2 మ్యాచ్లు మాత్రమే గెలవలేదు, కానీ ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము కొన్ని విషయాలపై సమీక్షించాలి. తొందరలోనే జట్టు మరింత స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవుతుందని తెలియజేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 2 విజయాలు సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్పై అశుతోష్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను గెలిపించాడు. కానీ ఈరోజు జట్టు మొత్తంగా సమిష్టిగా గొప్ప ప్రదర్శన చేసింది. మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ని తక్కువ స్కోర్కి పరిమితం చేయగలిగాడు. జేక్స్ ఫ్రెజర్, మెగ్గర్క్ తొలుత కష్టపడ్డ. పాప్ డూప్లెసిస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసి జిసన్ అన్సారీ చేతిలో అవుట్ అయ్యాడు. రాహుల్ చిన్న ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయ్యాడు. చివరికి స్టబ్స్, పోరెల్ చక్కగా మ్యాచ్ను ముగించారు. ఇదిలా ఉండగా రాజస్థాన్ ఈ టోర్నమెంట్లో తమ తొలి విజయాన్ని సాధించింది. గత మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో ఆడిన జట్టుని కొనసాగించక కేవలం బ్యాటింగ్, బౌలింగ్ క్రమాన్ని మార్చి విజయాన్ని అందుకుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్కి ఇది వరుసగా 2వ ఓటమి. ఈ సీజన్లో సీఎస్కే తేలిపోతున్నట్లు కనిపిస్తుంది. T20 గేమ్ యంగ్ ప్లేయర్స్ కోసమే అనిపిస్తుంది. ఈ సీజన్ డాట్స్ ఆర్మీ వయసును బయట పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడే ముగింపు చెప్పలేం. స్టీఫెన్ ఫ్లేమింగ్ చెప్పినట్లుగా సీజన్ చివరికి ఎవరు గెలుస్తారో చూడాలి మరి. ఈ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్ నితీష్ రాణా మాట్లాడుతూ, నేను కొత్త బంతిని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించాను. పవర్ ప్లే చాలా కీలకమైంది. ఎందుకంటే పాత బంతి టర్న్ అవుతూ బంతి ఆగి వస్తుంది. వికెట్ లేదా బౌలర్లపై దృష్టి పెట్టకుండా ఫీల్డ్ని అర్థం చేసుకుని ఆడాలని అనుకున్నాను. ఫైన్ లెగ్ లేదా థర్డ్ మ్యాన్ పైకి వచ్చినప్పుడు బౌలర్ వేగాన్ని ఉపయోగించాలనుకున్నాను. గత 2 గేముల్లో నేను బంతిని బాగా బలంగా హిట్ చేస్తున్నాను. నేను ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. డ్రెస్సింగ్ రూమ్లో రాహుల్ ద్రావిడ్ మరియు విక్రమ్ రాథోడ్ మధ్య చర్చ జరిగింది. 3వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా రియాన్ పరాగ్ మాట్లాడుతూ, మేము 20 పరుగులు తక్కువ చేసినట్లు అనిపించింది. మిడిల్ ఓవర్లో బాగా ఆడినప్పటికీ కొన్ని వికెట్లు త్వరగా కోల్పోయాం. కానీ మా బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేసి
మా యాజమాన్యం ప్రణాళికలను విజయవంతంగా అమలు చేశారు. మేము 2 కఠినమైన మ్యాచ్లు ఆడాం. ఒకటి 280 పరుగులు ఇచ్చి ఓడిపోయాం, మరొకటి 180 పరుగులు చేసినా రక్షించుకోలేకపోయాం. అయితే ఈ మ్యాచ్లో మా దగ్గర కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. నేను మరియు నితీష్ కూడా ఉన్నాం. ఈరోజు కెప్టెన్గా నా సహజమైన అనుభూతిని అనుసరించాను. ఫీల్డింగ్లో మేము 20 పరుగులు తక్కువ చేసిన లోటు భర్తీ చేశాం. మా ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్తో కలిసి మేము శిక్షణ పొందుతున్నాం. అది ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది. ఇదిలా ఉండగా IPL 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ బ్యాటర్స్ తేలిపోయారు. భారీ ఆశలు పెట్టుకున్న బిగ్ హిట్టర్లు సింగిల్ డిజిట్కే పరిమితమై నిరాశపరిచారు. దీంతో SRH కుప్పకూలేలా కనిపించింది. కానీ IPL 2025 మెగా వేలంలో 30 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన అనికేత్ వర్మ అదరగొట్టాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి విఫలమైతే అదే పిచ్పై పరుగుల వరద పారించాడు. దీంతో SRH పరుగు కాపాడాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. IPL 2024 ఫైనల్లో SRHను దెబ్బతీసిన మిచెల్ స్టార్క్ మళ్లీ రెచ్చిపోయాడు. తొలి ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మన్ రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్లను తన బౌలింగ్లోనే అవుట్ చేశాడు. దీంతో 37 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి సన్ రైజర్స్ పీకల్లో కష్టంలో పడింది. 23 ఏళ్ల సంచలనం అనికేత్ వర్మ ప్రధాన బ్యాటర్లందరూ పెవిలియన్ చేరడంతో సన్ రైజర్స్ 100 రన్స్లోపే కుప్పకూలేలా కనిపించింది. కానీ 23 ఏళ్ల అనికేత్ వర్మ సంచలన ప్రదర్శన చేశాడు. IPL 2025 మెగా వేలంలో అతన్ని 30 లక్షలకు SRH దక్కించుకుంది. కానీ ఈ మ్యాచ్లో అతడు అంతకు 10 రెట్లు ప్రదర్శన ఇచ్చాడు. 41 బంతుల్లో 74 రన్స్ చేశాడు. ఇందులో 6 సిక్స్లు 5 ఫోర్లు ఉన్నాయి. హెన్రీ క్లాసెన్ నిలబడడంతో సన్ రైజర్స్ ఒక దశలో 10.4 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులతో నిలిచింది. కానీ క్లాసెన్ అనికేత్ అవుట్ కావడంతో 18.4 ఓవర్లో 163 పరుగులకి ఆల్అవుట్ అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లో మిచెల్ స్టార్క్ అత్యధికంగా 5 వికెట్లు తీసి అలవోక పరుగులు వరద పారించే సన్ రైజర్స్కు అడ్డుకట్ట వేశాడు. కుల్దీప్ యాదవ్ కూడా తన వంతుగా ఓ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక మోహిత్ శర్మ 1 వికెట్ పడగొట్టాడు. ఇలా ఉండగా IPL 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా 2 మ్యాచ్లో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో ముంబైని ఓడించి విజయంతో ఈ సీజన్ ప్రారంభించిన ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో టోర్నీలో ఆడిన 3 మ్యాచ్ల్లో 2 ఓటములు నమోదు చేసింది. ఇక ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ IPL 2025లో తొలి విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రాజస్థాన్ రాయల్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లో నితీష్ రాణా విధ్వంసం క్రియేట్ చేశాడు. 36 బంతుల్లో 81 రన్స్ చేసి జట్టుకు మెరుగైన స్కోర్ అందించాడు. నితీష్ రాణా బ్యాటింగ్తో 200 పైచీలు స్కోర్ చేసేలా కనిపించింది. కానీ మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో నిన్నటి 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 182 రన్స్కి పరిమితమైంది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతీస్ పతిరణ 2 వికెట్లు చొప్పున తీశారు. జడేజా, అశ్విన్కు 1 వికెట్ దక్కింది. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై వేగంగా పరుగులు రాబట్టలేకపోయింది. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆ జట్టు బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలోని ఒత్తిడిలోనే వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులకే పరిమితమైంది. రవీంద్ర జడేజా ఆఖరి వరకు క్రీజ్లో ఉన్న జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.